పోస్ట్ ప్రొడక్షన్ అంతా వాళ్ళే హార్డ్ వర్క్ చేసేది. సో వాళ్ళని నేను ఈ సమయంలో వాళ్ళకి నా కృతజ్ఞత తెలుపుకోవాలి. థ్యాంక్ యూ. హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఆనందం మళ్ళీ మొదలైంది సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మిస్టర్ గణేష్ దొంటి పనిచేశారు. సో ఆ షూటింగ్ ఎండ్లో ఒకరోజు గణేష్ గారు నా దగ్గర వచ్చి, ఆకాష్ గారు మీ హార్డ్ వర్క్ చూశాను, మీ డెడికేషన్ చూశాను, మీరు నాకు కూడా ఒక సినిమా చేసి ఇవ్వాలన్నారు. సో ఓకే సార్, ఇప్పుడు 3 ప్రాజెక్ట్ లైన్లో ఉంది. ఆ టైంలో 3 ప్రాజెక్ట్ ఈ లవ్ ఇమినేషన్ కాకుండా చేస్తున్నాను అంటే, పర్లేదు మీకు మీ కన్వీనియంట్ టైంలో చేసి ఇమ్మని చెప్పారు. అన్నిటికన్నా మెయిన్ విషయం నాకు నచ్చింది ఏంటంటే, ఆకాష్ గారు నేను మీ బిజినెస్ ఎలా అంటే, ఇప్పుడు మీకు శాటిలైట్ బిజినెస్ ఎంత ఉంది, ఏరియా బిజినెస్ ఉంది, తమిళ డబ్బింగ్ రైట్స్ ఎంత ఉంది, అవన్నీ మైండ్ పెట్టుకుంటా నాకు ఒక మంచి సినిమా తీయాలి. ఆయన నాకు ఒకే ఒక విషయం చెప్పారు, నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆకాష్ గారు మీరు హీరోగా యాక్ట్ చేసిన ఆనందం సినిమానే రామోజీ ఫిల్మ్స్ వారికి చాలా పెద్ద హిట్ అయ్యి 25 crores కలెక్ట్ చేసే సినిమా. సో హీరోగా మీరు ఒక యాక్సెప్టెడ్ హీరో, మంచి సినిమా చేస్తే ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది ఏ సినిమా అయినా చెప్పి. ముఖ్యంగా ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించబడ్డ లవ్ ఇన్ మలేషియా టోటల్గా మలేషియాలో చిత్రీకరించాం. నేను ఒక 25 to 30 days. లాస్ట్ షెడ్యూల్ మాత్రం రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేశాము. పాటలు బాగా వచ్చినాయి. ఈ ఆకాష్ గారు చాలా కష్టపడి చాలా బాగా పనిచేశారు. అందరికంటే ముందుగా సుమన్ జుపుడి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సినిమాకి ముఖ్య కారణం బలం, సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అట్లాగే ఈ సినిమా మాకు ఫైనాన్స్గా సపోర్ట్ చేసిన కిషోర్ గారికి, నా మిత్రుడు ఎన్జే రత్నాథ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అట్లాగే మీ బ్లెస్సింగ్స్ మా చిన్న ప్రొడ్యూసర్ ఖచ్చితంగా కావాలి. మీకు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి, ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని కోరుకుంటూ. కో ప్రొడ్యూసర్ నరేందర్ గారు, నా మిత్రుడు దినేష్, ఇక్కడున్న గౌడ్ గారికి, తదితర పెద్దలకు, నా పాత్రికేయ మిత్రులకు, మీడియా సహోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ కాకుండా నేను ఒక పెద్ద బడ్జెట్ సినిమాకి ఏ విధమైతే క్వాలిటీగా మంచి కొత్త ట్యూన్స్ ఇవ్వాలో అలాగే ఇచ్చి ఈ మ్యూజిక్ చేశానండి. నేను దీనికి తగిన న్యాయం కూడా చేశారు. ఇప్పుడు చూశారు వీడియో, మీరు చాలా బాగా తీశారు పాటలు కూడా. తర్వాత మా హీరోయిన్ గారు ఏంజల్, ఈవిడి పాట లేదు కానీ మంచి క్యారెక్టర్ చేసేది దీంట్లో ఈవిడే. ఈ పాటలందరూ అందరూ మీరు ఈ పాటలు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. డివోషనల్ సాంగ్స్ని వీళ్ళు బాగా రిలీజ్ చేశారు. కంప్లీట్ మూవీ వచ్చేసి మలేషియాలో షాట్ చేసాము, చాలా బాగా వచ్చింది. కంప్లీట్ మూవీ వచ్చేసి మీకు యాక్షన్ థ్రిల్లర్ లెక్క ఉంటుంది. సో కంపల్సరీగా అందరు రావాలి, చూడాలి, సీ అండ్ డిసైడ్ అనమాట. ఎట్ ద సేమ్ టైం మొత్తం లవ్ ఇన్ మలేషియా టీమ్కి ఐ వాంట్ టు విష్ లైక్ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ అట్ ద సేమ్ టైం మీ ద్వారా ఆడియన్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరు కంపల్సరీగా ఈ మూవీని చూసి బిగ్ హిట్ చేయాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ.